హలో ఏంట్రా కాలేజీలో మా వాడిని కొట్టి పెద్ద మగాళ్ళ ఫీల్ అవుతున్నావు? వాడిని కొట్టి నేను మొగాడిని కాలేదురా, నేను మొగాడిని కాబట్టే వాడిని కొట్టా. అయితే ఓ ప్లేస్ చెప్తా, దమ్ముంటి ఇక్కడికి రారా. వస్తున్నా. వస్తున్నాడు. రే నేను ఒక్కసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3వ సారి చెప్పను. రండ్రా. మీరు ర్యాగింగ్ చేసేటప్పుడు మీకు ఆనందంగా ఉంటుందేమో, నాకు మాత్రం కోపమో రేంజ్లో వస్తుంది. అయినా నేను మీకు ఒకసారి కూల్గా చెప్పా, 2వ సారి కూడా చెప్పా, 3వ సారి చెప్పనని మీకు కూడా తెలుసు. అది తెలిసి కూడా భయపడతానని బెదిరిపోతానని ఫోన్ చేసి లొకేషన్ చెప్పి నన్ను ఇక్కడికి పిలిచి మరీ కొట్టించుకున్నారు కదరా. ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో, వైఫైలా మీ మీద వాలిపోయి మరీ వాయించేస్తాను నా కొడకల్లారా. సతీ కాఫీ తెస్తున్నానండి. బాబు గారు, వీడొకడు దేని కాఫీ కపతలేలో తెలీదు. ఏంట్రా ఏమైంది? మణి, అయ్యో మణి, ఏమైంది నాన్న? ఈ దెబ్బలేంటి? ఏమైందిరా? ఏం కాలేదమ్మా, నువ్వు కూర్చో. ఏం లేదు, బైక్ స్కిడ్ అయ్యి వచ్చేటప్పుడు అలా పడి తలకి చిన్నగా. ఏం కాలేదంటావేంట్రా? ఏ సతీ, వెళ్ళి త్వరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అయ్యో ఏం కాదమ్మా, టెన్షన్ పడకు. సతీ త్వరగా రా. అమ్మగారు ఒరే, కాలేజీకి వస్తున్నావా? వెళ్తున్నాను డాడీ. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా డాడీ. గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే డాడీ. జానకి, వస్తున్నానండి, జాగ్రత్త. అలాగే అమ్మా. బాబు గారు, నిజంగా మీ బైక్ స్కిడ్ అయిందా? రే అదేం కాదు, నాకు తెలుసులేండి. మీరు ఎవరినో 4 పీకుంటారు. నిన్ను పీకక ముందే అది అక్కడ పెట్టి దొబ్బేయి. నా కిచెన్ లో పని ఉంది. కాలేజీకి కొట్టుకోవడానికి వస్తున్నారా, చదువుకోవడానికి వస్తున్నారా? చెప్పండి. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు సార్, అందుకే కొట్టాను. నా ముందు ఎవరైనా బాధ పెడితే నేను చూడలేను సార్, వాడు ఎవడైనా సరే. నేను ఎవరిని ర్యాగింగ్ చేయలేదు సార్, జస్ట్ పరిచయం చేసుకున్నా అంతే. పరిచయం కాదు సార్, ర్యాగింగ్ చేస్తున్నాడు వీడు. వాట్ ఆర్ యూ టాకింగ్? అతను మీరు మన కాలేజ్ స్టూడెంట్స్ కలిసి ఎన్నుకున్నటువంటి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ లీడర్. కాలేజ్ కమిటీ మీ స్టూడెంట్స్ అంతా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అది. వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ని చూసి వాడికి ఆ పోస్ట్ ఇచ్చారు సార్, పర్సనల్ బిహేవియర్ ని చూసి కాదు. కమిటీని కొని స్టూడెంట్స్ ని తన్ని గెలిచాడు సార్, నిజాయితీతో మాత్రం కాదు. అంటే కాలేజ్ కమిటీనే తప్పు చేసిందంటావా? ఓకే, అతను ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను. అయితే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ లీడర్గా నువ్వు పనిచేస్తావా? కమిటీతో నేను మాట్లాడతాను. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ లీడర్గా నువ్వు చేస్తావా? చేస్తాను సార్. మన కాలేజ్కి వచ్చే స్టూడెంట్స్ కి ర్యాగింగ్ అంటే ఏంటో తెలియకుండా చేస్తాను సార్. ఓకే, ఫార్మాలిటీస్ అని ఇప్పుడే కంప్లీట్ చేయిస్తాను.
జస్ట్ టేక్ ఆఫ్ ది జాబ్. రేపు జరగబోయే బైక్ రేస్లో చూపిస్తాగా. మణి మణి నానా ఏమండి? ఏంటి నాన్న ఈ బ్లడ్? అరే రక్తం చూడండి నాన్న, రక్తం వస్తుంది. నానా, ఇంత చిన్న దెబ్బకి నువ్వు అంత బాధపడుతున్నావే? నువ్వు ఇలా దెబ్బలతో వచ్చినప్పుడల్లా నేను మీ అమ్మ ఎంత కంగారు పడుతున్నావు తెలుసా? మా బాధ నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. నువ్వు బైక్ రేసులకని షికార్లకని తిరుగుతూ ఉంటే నీకేమన్నా అయిందనుకో, మేమిద్దరం ఎంత టెన్షన్ పడతామో తెలుసా? ఒక్కసారి నేను ఆలోచించావా? సారీ నాన్న, ఇంకోసారి అలా వెళ్ళను. మీరు చెప్పినట్టే వింటాను నాన్న.